వైష్ణవి చనిపోయి నాకు దగ్గర ఇప్పుడు 20 రోజులు కావస్తుంది. వైష్ణవిని చంపింది వాళ్ళ భర్తే. కానీ వైష్ణవి చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ రోడ్డు పైన పడిపోయింది. అట్లాంటిది అన్ని వాస్తవాలు ఉన్నా కానీ ఇప్పటివరకు ఎట్లాంటి శిక్ష విధించలే. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో మీ అందరికీ తెలుసు వైష్ణవి చనిపోయి నాకు దగ్గర ఇప్పుడు 20 రోజులు కావస్తుంది. కానీ ఇప్పటి వరకు వైష్ణవికి న్యాయం జరిగిందా అంటే జరగలేదని మనం మాట్లాడుకోవాలి. ఇంతమంది సోషల్ మీడియాలో మాట్లాడుతున్నా, వాళ్ళ అన్నలు అంతగానం పోరాటం చేస్తున్నా, వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళు పెట్టుకుంటున్నా, అయినా కానీ ఇప్పటివరకే వైష్ణవికి అసలు న్యాయం జరగలేదు. అంటే వాస్తవాలన్నీ తెలుసు. అంటే వైష్ణవిని చంపింది వాళ్ళ భర్తే, దానికి సహకరించింది వాళ్ళ అన్నలు, వాళ్ళ అమ్మ అని చెప్పేసి వాస్తవాలు తెలిసినా, అంటే వాస్తవాలు ఉన్నా, అంటే నిజాలు ఉన్నా నిజాలను దాచిపెట్టడానికా మరి ఏమో తెలియదు. కానీ ఇప్పటివరకు ఆయన పైన అంటే ఎట్లాంటి శిక్ష విధించలే. అంటే జైల్లో పెట్టి ఆయనకు తిండి పెట్టి సో ఆయన బ్రతుకుతున్నాడు. కానీ వైష్ణవి చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ రోడ్డు పైన పడిపోయింది. ఎందుకంటే నేను పోయి వచ్చిన తర్వాత చూస్తే సో ఇప్పటికీ వైష్ణవి వాళ్ళ మదర్ గురించి మనం మాట్లాడుకుంటే వాళ్ళ అమ్మ వీడియోలు చూస్తే పాపం అనిపిస్తుంది. ఇప్పటికి కూడా వాళ్ళ కొడుకు ఆమెకు అన్నం తినిపిస్తున్నా, నేను తినను అని చెప్పేసి మాట్లాడడం, అంటే వాళ్ళ కుటుంబం మొత్తం నడి రోడ్డు మీద పడిపోయింది. అంటే ఒకరి ఇంట్లో ఇట్లాంటి ఘటన జరిగితే ఎట్లుంటుందో ఒకసారి ఊహించుకోండి. అట్లాంటిది అన్ని వాస్తవాలు ఉన్నా కానీ ఇప్పటివరకు ఎట్లాంటి శిక్ష విధించలే. కానీ చాలామంది వాడికి ఉరి శిక్ష పడాలి అది ఇది అని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. కానీ ఒక్కసారి ఆలోచించండి, ప్రతి ఇంట్లో ఆడబిడ్డలు ఉంటారు. అట్లాంటి ఆడబిడ్డలకి ఇట్లాంటి పరిస్థితి వస్తే ఎట్లా ఉంటుంది? అంటే సమాజం ఇంత సపోర్ట్ చేస్తున్నా గవర్నమెంట్ కానీ ఈ పోలీసులు కానీ ఎట్లాంటి సపోర్ట్ మాత్రం చేయట్లేదు. ఎందుకంటే ఇప్పటివరకు పోస్ట్ మార్టం రిపోర్ట్లు రాలే. అంటే పోస్ట్ మార్టం చేసిన తర్వాత 1 వీక్ లోపు రిపోర్ట్లు రావాలి. అసలు ఏం జరిగింది, ఆ రిపోర్ట్లో ఏం తేలింది, అసలు ఈయన ఎట్లా చంపిండు. ఇప్పుడు వాస్తవాలు మనం మాట్లాడుకుంటే వాళ్ళ బ్రదర్స్, వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు చెప్పిన మాటలు వింటే ఏమనుంది అంటే పడుకున్నప్పుడు మత్తుమంది ఇచ్చి కొట్టి చంపిండు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అంటే తను ఒక డాక్టర్ కాబట్టి ఆ మత్తుమంది ఎక్కడి నుంచో తెచ్చి వాటర్లో గడిపి వాళ్ళ అత్తమామకి ఇవ్వడం, అదేవిధంగా ఈమెకి ఇవ్వడం జరిగిందని చెప్పేసి చాలామంది వాళ్ళ అన్నలు మాట్లాడారు. ఎందుకంటే ఆమె ఒక మగ వ్యక్తికి ఉన్నంత బలం ఉంటుంది వైష్ణవి అంత తొందరగా వైష్ణవిని వాడు కొట్టలేడు. వైష్ణవి తిరిగి కొడుతుంది. కానీ వైష్ణవికి మత్తుమంది ఇచ్చే వీడు ఇది చంపడం జరిగిందని చెప్పేసి వాళ్ళ అన్నలు కూడా మాట్లాడడం జరిగింది. కానీ ఇప్పటివరకు వైష్ణవికి అసలు న్యాయం జరుగుతలేదు. సో మీరేమనుకుంటున్నారో మీరు కామెంట్ చేయండి. అంటే దీనికి మొత్తం వెనకాల అంటే గవర్నమెంట్, పోలీసులు, అంటే ఎవరైతే చంపిరో హరిబాబు గారిని కాపాడదామని చెప్పేసి ట్రై చేస్తున్నారా ఏంది అనేది మనకు తెలియదు. ఒక్కసారి వాళ్ళ అన్నతో మాట్లాడదాం. అంటే వాళ్ళకి ఏమైనా పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చినాయా, అంటే పోలీసుల దగ్గర నుంచి ఏమైనా కాల్స్ వచ్చినాయా, గవర్నమెంట్ ఏమైనా హెల్ప్ చేస్తా అని చెప్పి మాట్లాడిందా లేదా అనేది ఒక్కసారి వాళ్ళ అన్నతో మనం కాల్ మాట్లాడి మనం తెలుసుకుందాం. ఒకసారి మనం కాల్ చేద్దాం. సో సాగర్, మీ అందరికీ తెలుసు మినీ స్టార్స్ సాగర్ అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ ఉంది. అంటే నాకు కరెక్ట్ నేమ్ తెలియదు, నాకు వచ్చింది నేను చెప్పడం జరుగుతుంది. సో ఒక్కసారి సాగర్కి ఫోన్ చేద్దాం. ఎందుకంటే సాగర్ తోటి ఆమె క్లోజ్ ఎక్కువ ఉంటుండే అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఆ రోజు మన వీడియోలో కూడా సాగర్ ఎక్కువ మాట్లాడడం జరిగింది. ఒక్కసారి సాగర్తో మనం మాట్లాడదాం. అసలు వైష్ణవికి న్యాయం జరుగుతుందా జరగదా అనేది అందరికీ క్వశ్చన్ మార్క్గానే మిగిలిపోయింది కాబట్టి ఒకసారి మనం మాట్లాడదాం. హలో. హలో, హాయ్ బ్రో, నేను శివ చౌదరి, యాంకర్. అన్న చెప్పండి అన్న. ఎట్లా ఉన్నారు బ్రో? ఇక ఎట్లా ఉండమంటే ఏం చెప్తామన్నా. అదే అంటే నేను కూడా అడగొద్దు, బట్ మళ్ళీ ఇక మనం ఫోన్ చేసినప్పుడు మాట్లాడాలి కాబట్టి మాట్లాడిన బ్రో, సారీ. అంటే ఇప్పుడు అసలు వైష్ణవికి న్యాయం జరుగుతుందా జరగదా అని చెప్పేసి అందరికి క్వశ్చన్ మార్క్ ఉంది. మీకు కూడా అదే క్వశ్చన్ మార్క్ ఉందా? అసలు న్యాయం జరుగుతుందా అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? నాకైతే అన్న న్యాయం జరుగుతుంది అని అనిపిస్తలేదు. ఓకే. ఎందుకంటే న్యాయం జరిగేది ఉంటే ఈ టైంలో ఎంట్రీ చేసేస్తుండే న్యాయం ఆల్రెడీ. వాడిని తీసుకుపోయి వాడిని జైలు ఉంచుడు, వాడికి తిండి పెట్టుడు, అసలు ఇదంతా దండుగా అసలు. ఓకే. ఎందుకంటే మా చెల్లె ఇన్సిడెంట్ జరిగినాక తర్వాత నుంచి ఒక 15 దాకా వచ్చినాయి అన్న మర్డర్లు. అవును అవును. మొత్తం నరకుడు, చంపుడు, నరికేసుకుంటా ఫ్రిడ్జ్ లో పెట్టుడు, అదంతా చూస్తే ఎంత భయం అవుతుందంటే రాను ఇది మన దేశంలో ఆడపిల్లల సంఖ్య తగ్గిపోతుంది అనిపిస్తుంది నాకైతే. మళ్ళీ ఇంకొకటి అదొకటి, ఇప్పుడు హరిబాబు గారిని మంచిగా జైలు పెట్టి మేపుతున్నారు కదా అన్న. ఇప్పుడు శత్రువులు ఉంటారు ఫ్రెండ్స్ లా,
వాళ్ళ దాంట్లో కూడా ఏం జరుగుతుంది అంటే, అరే నువ్వు పోరా ఆడంటే పగ వాడిని చంపేసాయి, నేను బెయిల్ మీద తీసుకొస్తా అనే థాట్లు చాలా మందిలో వెలుగుతాయి. ఉమ్, చాలా మైండ్లో కూడా వెలుగుతాయి ఇవి. ఉమ్. ఇలాంటి రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనకి తొందరగా శిక్ష పడితే బాగుంటుండే అనిపిస్తుంది, కానీ ఆ శిక్ష కోసం పోరాడుతున్నాం కానీ ఇంకా ఏం జరుగుతలేదు అన్న. అయితే ఇంకొకటి అంటే ఈయన అసలు హరిబాబు ఏమేం మాట్లాడిండు లోపట అవన్నీ అసలు నిజాలు బయటికి రాకుండా ఈ పోలీసులు ఏమన్నా హెల్ప్ చేస్తారు అని అనుకుంటున్నారా మీరు? మాకైతే అట్లేమో అనిపిస్తలేవు కానీ వాని మాటలు అయితే బయటకైతే వస్తలేవు. ఓకే. వాడు క్లారిటీగా ఏమంటారంటే, ఏ విధంగా ఎంపినావు, దేనికి ఎంపినావు అనే మాటలు ఉంటాయి కదన్న. ఆ, అవి కూడా మాకు పర్టికులర్ క్లారిటీగా తెలుస్తలేవు. ఓకే. అది కూడా తెలియాలి. అంటే ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు అయితే ఆడు చెప్పింది అది ఒకటి, ఉమ్, కట్నం కోసం చంపేసిన, మా అమ్మ వాళ్ళు చంపేయమన్నారు అని చెప్పిండంట. అది మాకు బయటకు వచ్చింది, అది ఒకటే బయటకు వచ్చింది. ఓకే. ఇంకా రాను బయటకు వస్తే ఏమో, బట్ అది వచ్చేది తొందరగా వస్తే బాగుంటుండే అని అనిపిస్తుంది. అంటే ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్లు ఏమన్నా వచ్చినాయా బ్రో? అంటే ఈ అందులో తెలిసిపోతుంది కదా, అంటే ఈయన మత్తు మంది ఇచ్చి చంపిండా లేకుంటే ఎట్లా చంపిండు అనేది. నేను ఈగర్లీ దాని గురించే వెయిట్ చేస్తున్నా. మా ఫ్యామిలీ మొత్తం ఉమ్, దాని గురించి వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు నలుగురే చేశారని మా ఆలోచన. ఉమ్, ఎందుకంటే ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఎవరు వచ్చారు, ఏమేమి దొరికిన చిన్న డిఎన్ఏ సాంపుల్స్ నుంచి కూడా చెక్ చేస్తారు కదా వాళ్ళు. అవును. ఎవరెవరు వచ్చారు, మరి ఒక్క నష్టం ఉందా, నలుగురు నష్టం ఉందా బయట పడుతుంది అని మేము చూస్తున్నాం. దాని గురించే గానీ వాళ్ళు ఇంకా మాకు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంకా కాలేవు, ఇంకా టెస్టులు కాలేవు అని అంటారు. ఎవరిని అడిగినా దాదాపు ఒక 10 to 15 days లా వచ్చేస్తాయి అని అంటున్నారు, కానీ మరి ఇదెందుకు ఇంత లేట్ అవుతుందో అర్థమైతలేదు. అంటే అంటే పోలీసులో చేస్తున్న దర్యాప్తులో అంటే మీకు నమ్మకం ఉందా అంటున్నా? నమ్మకమా? ఆ, ఇన్ని రోజులు వాళ్ళు చేస్తామంటారు, చేస్తాం ఖచ్చితంగా శిక్ష చేస్తాము, న్యాయం జరుగుతుంది అంటారు, కానీ ఆ న్యాయం తొందరగా జరిగితే మాకేమనిపిస్తుంది, పోలీసుల మీద నమ్మకం ఉంటుండే అన్న. ఉమ్, అంటే మరి ఇన్ని రోజులు ఇప్పుడు దగ్గర మా చెల్లె అనిపోయి 22 రోజులు అవుతుంది, 23 రోజులు అవుతుంది, ఉమ్. అయినా ఏం కాలేదు. ఏం న్యాయం చేస్తారో ఏం అర్థమైతలేదు అన్న. అంటే సోషల్ మీడియాలో అంటే ఈ సమాజంలో ఉన్న వాళ్ళు చాలామంది మీ చెల్లెల కోసం పోరాటం చేస్తున్నారు, వీడియోలు చేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు, కానీ ఈ ప్రభుత్వానికి పోలీసులకు కనిపిస్తలేవా అనేది అందరు క్వశ్చన్ మార్క్. సో మీరేమంటారు దానిపైన? నాకు కూడా అదే అనిపించింది అన్న. ఉమ్, మరి వాళ్ళ ఇంట్లో సిచ్యువేషన్ జరిగితే ఇట్లనే ఉంటదా మరి? ఆ ఇప్పుడు మా ఇంట్లో సిచ్యువేషన్ జరిగింది కాబట్టి ఇట్లా చూస్తున్నారు, కానీ మరొకవేళ వాళ్ళ ఇంట్లో సిచ్యువేషన్ అట్లా జరిగితే ఇట్లనే ఊకుంటారా అనే థాట్స్ మా దాంట్లో వెలుగుతున్నాయి, మా మైండ్ లా. ఉమ్, వీళ్ళు మంచిగా హరిబాబు గాని మంచి జైలు పెట్టి మంచిగా 3 పూటలు మేపుతున్నారు అన్న. ఉమ్, నిన్న ఒక ఆయన కామెంట్ చేసిండు, నేను 13 సార్లు జైలుకి పోయి వచ్చిన అన్న, ఉమ్, మంచిగా 3 పూటలు తిండి ఉంటది, మంచి టీ ఉంటది, ఆరామ్సో తినుకుంటూ ఉండొచ్చు, టీ చూసుకుంటూ వండొచ్చు అని అనుకుంటా కామెంట్ పెట్టిరు. అది చూస్తే బాధ అనిపించింది అసలు. ఆహా, అంటే ఆయన 13 సార్లు జైలుకి పోయి వచ్చిండంటనా? 13 సార్లు జైలుకి పోయి వచ్చిందంట ఒకతను. ఓకే. అది కామెంట్ పెట్టాడు ఒక వీడియోలా. ఓకే. నేను ఆ వీడియో చూసి అరే 13 సార్లు జైలుకి పోయి వచ్చిందంట, నాకు మస్తు బాధ అనిపించింది. ఆహా, అట్లాంటప్పుడు వాడు అట్లాంటి కామెంట్ పెట్టినప్పుడు నీకు ఏమనిపించింది బ్రో? అంటే ఇట్లా ఇట్లా మాట్లాడుతుంటే ఇక మా చెల్లెలు కూడా న్యాయం జరుగుతుందా? ఈయననే 13 సార్లు జైలుకి పోయి వచ్చిన బ్రో అని అంటుండు కదా, ఆ, ఆయనకు అలవాటు అయిపోయింది. ఇక ఉమ్, ఇట్లా చేస్తే ఇట్లా పోవచ్చు, అట్లా ఇట్లా బయటకు వెళ్తానని ఏమి ఈయన మైండ్ లో వెలిగిపోయింది, ఈయనకు అలవాటు అయిపోయింది. అదే. అయితే ఇంకోటి బ్రో, అంటే మీ బ్రదర్ వాళ్ళు ఎవరో వీడియో పెట్టడం జరిగింది, అంటే ఎవరెవరో బయట సమాజం వచ్చి చాలామంది మీ ఇంటి దగ్గరకు వచ్చి మాట్లాడడం, అదేవిధంగా ఈ చెల్లెల సమాధి దగ్గరికి వెళ్ళి, వైష్ణవి చెల్లె సమాధి దగ్గరికి వెళ్ళి అందరూ ఏడుస్తూ ఉన్నారు. అంటే అందరికీ దుఃఖం వస్తుంది, కానీ అంటే న్యాయం జరుగుతుందా జరగదా అనేది ఒక భయం పట్టుకుంది అందరికీ. అవునవును బ్రో, ఇది మాత్రం పక్క అంటే పక్క నా మైండ్ లో మా అందరి ఫ్యామిలీలో అదే ఉన్నది పక్క. ఇప్పుడు నిన్న రీసెంట్లీ ఏది లాక్డౌన్ ఇన్సిడెంట్ ఉన్నప్పుడు ఒక తండ్రి కొడుకులని చంపేసిర్రు పోలీసులే అంట. వాళ్ళకి ఇప్పుడు శిక్ష ఖరారైంది. ఎన్ని సంవత్సరాలు లాక్డౌన్ అంటే 2019 ఇప్పుడు దగ్గర 7-8 సంవత్సరాలకు వాళ్ళకు శిక్ష పడ్డది. ఇదే నిర్ణయం తీసుకునేది వాళ్ళ తండ్రి కొడుకులను చంపేసినాక ఒక 15 days 20 days తీసుకుంటే ఏమైతుంది? వాళ్ళకు కూడా భయం ఉంటది కదా. ఓకే. ఇప్పుడు వాళ్ళ చూడు మంచిగా 7-8 సంవత్సరాల తర్వాత ఇప్పుడు శిక్ష వేసారు వాళ్ళకి. అవును. ఎంత 9 మందికో ఎంతనో. అవునవును, 9 మంది పోలీసులకి ఉరి శిక్ష చేయడం జరిగింది, లాకప్ డెత్ అయినందుకు. అంటే ఈ విషయంలో కొంచెం హ్యాపీ అనిపించింది, అబ్బా ఉరి శిక్ష అయితే వేసిర్రు అని అనిపించింది. బట్ ఏంటంటే లేట్. అంటే ఈ లేట్ జరిగితే ఇంకోటి ఏంటంటే వేరే వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా, అంటే ఈయన జైల్లో పోయి ఉండి మేము కూడా చేయొచ్చు అన్నట్టు.
అది ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగినాక వెంటనే పోలీసులైనా మంచిదే, బయట వాళ్ళైనా మంచిదే, చట్టం అందరికి ఒకటి న్యాయం ఇస్తది. ఉమ్, ఆ గవర్నమెంట్ అధికారి అయినా మంచిదే, ప్రైవేట్ అధికారి అయినా మంచిదే, పోలీసు గాని, లాయర్ గాని, పెద్ద రాజకీయ నాయకుడు గాని, గవర్నమెంట్ అనేది చట్టం అనేది అందరికి ఒకే విధంగా న్యాయం చేస్తది అని అప్పుడే వీళ్ళని ఎన్కౌంటర్ చేసేస్తే, లేదంటే ఉరిశిక్ష చేసేస్తే చూసేటోళ్ళకి ఎంత భయం పుట్టుకుంటున్నా అన్న. అదే అంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలకైనా కానీ వాళ్ళకు ఉరిశిక్ష పడ్డది కాబట్టి సో రేపు పొద్దున మా చెల్లెలకు కూడా ఎన్ని సంవత్సరాలు అయినా కానీ న్యాయం జరుగుతుంది అని చెప్పేసి నమ్ముతున్నావాను. నమ్ముతున్నా, బట్ నాకు ఈ విషయం తీసినాక నమ్మకం పెరిగిందన్న. ఓకే, అంటే ఎన్ని సంవత్సరాలకైనా కానీ మా చెల్లెలకి న్యాయం జరుగుతుంది అని అనుకుంటున్నావు. సంవత్సరాలు కావద్దని అనుకుంటున్నా, న్యాయం జరుగుతుంది అని అనిపిస్తుంది ఈ విషయం మీదకించాలి. ఓకే. సంవత్సరాలు అనేది కావద్దు, ఒక 1 month. ఇప్పుడు మా చెల్లె 17 date కి అనిపోయింది కదా, ఆ 17 date లోపే వీడిని మరణ వార్త వినబడితే మీ మస్తు హ్యాపీ అన్న. నేనే కాదు, నాతో పాటు 2 తెలుగు రాష్ట్రాలు, అలాగే మన తెలుగు అర్థం కాని వేరే రాష్ట్రాలు కూడా ఉన్నాయి కదా, అవునవునవును. భాషలు పెడుతున్నారు, వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే మీ చెల్లెల కోసం మీరు చివరి వరకు పోరాటం చేస్తామని చెప్పేసి అయితే చెప్తున్నారు. పోరాడతాం ఇలా, ఇందులో మాత్రం తగ్గేది లేదన్న. ఓకే, సో ఫైనల్గా అంటే మీ చెల్లెల కోసం గవర్నమెంట్కు లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నువ్వేమన్నా విజ్ఞప్తి చేద్దాం అనుకుంటున్నావా, ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా? చాలా సార్లు అనుకుంటున్నా, ఎందుకంటే మా ఇంటికి చాలా చాలా రాజకీయ నాయకులు వస్తున్నారు, పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు వస్తున్నారు, పంచుకుంటే మాకు హామీ ఇస్తున్నారు, ఏంటంటే మీకు న్యాయం జరుగుతుంది, ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అంటారు. కానీ పర్టికులర్ హరిబాబు అనే వానికి ఉరిశిక్ష ఖచ్చితంగా పడుతుంది అని అయితే హామీ ఇస్తలేరు. ఓకే, ఇది ఒక్క హామీ, మనం ఖచ్చితంగా ఉరిశిక్ష చేద్దాం, మీ ఇంటి ఆడపిల్ల మా ఇంటి ఆడపిల్ల అనుకొని మనం ఖచ్చితంగా ఉరిశిక్ష చేద్దామమ్మా, చూస్తామమ్మా అనే హోప్స్ మాకు ఇచ్చారు అనుకో మంచిగా ఉంటుండే. బట్ ఎవ్వరు ఆ మాట అంటలేరు, వస్తున్నారు, చూస్తున్నారు, ఏమంటున్నారు, న్యాయం జరుగుతుందమ్మా అని అంటున్నారు, అంతే. ఓకే, సో వైష్ణవి వాళ్ళ అమ్మ ఎట్లుంది బ్రో? అంటే అన్నం తింటలేదు, ఏం తింటలేదు కదా, సో ఎట్లా పరిస్థితులు ఎట్లున్నాయి మీ ఇంటికాడ పరిస్థితులు? చెప్పరాదు బ్రో, ఇక ఆమె దీనస్థితి చూస్తే ఒక్కొక్కటి ఇక రోజు ఇంకా ఆమె సరే రోజులు పెరుగుతున్న కొద్ది మర్చిపోతుందేమో అనే థాట్ మాలో ఉండే, మర్చిపోతుంది అనుకున్నా, కానీ రోజుకు తన ఆవేదన, తన రోదన ఇంకెక్కువ అయిపోతుంది. ఓకే, మాకే మా చెల్లె వీడియోస్ గాని అవి ఇవి చూసిన కొద్ది మాకే పిచ్చిలెత్తుంది. సొంత తల్లి 9 నెలలు మోసి కన్నా తల్లికి ఎంత ఉంటదన్న. అదే కాదు బ్రో, అంటే మాకు అంటే వైష్ణవి ఫస్ట్ వీడియోలు చూడకపోతుంటాం, కానీ ఇప్పుడు ఈ వీడియోలు వస్తూ ఉంటే ఆ హరిబాబు గారి తోటి ఉన్న వీడియోలు చూస్తూ ఉంటే అసలు మాకు అసలు ఇంతగానం ఎట్లా నటించిండు వాడు అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే బర్త్డేకి కూడా ఒక గిఫ్ట్ ఇవ్వడం జరిగింది, ఆ గిఫ్ట్ చూసినా కానీ అసలు ఇంతగానం ఎట్లా నటించిండు వాడు, అంటే ఎక్కువ మాట్లాడాడు, ఏం మాట్లాడాడు. మీరు ఎక్కడో ఫంక్షన్ చేసుకున్నప్పుడు కూడా బండి మీద పోయేటప్పుడు మా చెల్లెని బాగా తీసుకెళ్ళి బావా అని చెప్పేసి పిలవడం జరిగింది, మీరు బావా అని. మేము పెద్దలకు రెస్పెక్ట్ మంచిగా ఇస్తామన్న మా ఫ్యామిలీలో. ఈయన మా చెల్లెని మంచిగా తీసుకోవాలని తాటుతోటి ఏం మాట అనకుండా బావ నోరారా పిలిచిన ఆయనని. ఎట్లా అంటాడు మరి, మా గిట్ల చేస్తాను మేము అసలు కూడా కలడు కానీ. బట్ ఏంటంటే వీడు ఖచ్చితంగా ప్లాన్స్ వేసుకున్నాడు, ప్లాన్స్ వేసుకుంటూనే ఉన్నాడు, కానీ అది మాకు బయట వాళ్ళే. ఓకే, అయితే ఇంకో విషయం, నేను మీ ఛానల్లో చూసినుంటే అనమాట, అంటే ఉరిశిక్ష పడ్డది అన్నట్టు నువ్వు పెట్టంగానే నేను షాక్ అయినా, అరే నిజంగా శిక్ష పడ్డదా అని చెప్పేసి, అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఏమైనా వచ్చినాయా అని చెప్పేసి నేనే షాక్ అయినా. హరిబాబు ఉరిశిక్ష పడ్డది నిజమా అబద్ధం అనేదా? అవునవును, చాలా మంది ఏంది రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు బ్రో. నేను కూడా ఒక షార్ట్ చూసిన. ఓకే, ఆ షార్ట్ కు దగ్గర 20K లైక్స్ ఒకదానికి, ఇంకొక దానికి 100K దాకా లైక్స్ ఉన్నాయి. కిన్ని లైక్స్ కొట్టారంటే ఇది నిజమే కావచ్చు అని నేను కూడా అనుకున్నా. ఆ కామెంట్స్ కూడా చెక్ చేసిన. ఓకే, చేస్తే కర్మ ఎవరిని వదలదు అది ఇది అనుకుంటా పెట్టిర్రు. నేను కొన్ని చూస్తే అబ్బా నిజమా అని అనుకున్నా. తర్వాత డేట్ చూస్తాం కదా, ఇది పెట్టిండ్రు పెట్టింది 12 రోజులు చూసేసరికి 6 days ఇట్లా 1 week నడుతుంది. ఇదంతా బట్టి నాకేమనిపించింది అంటే, ఇట్లా రూమర్స్ ఎందుకు క్రియేట్ చేయాలి? ఎందుకంటే వాని మరణ వార్త కోసం, మన ఉరిశిక్ష కోసం ఒక వేలాది 2 తెలుగు రాష్ట్రాలు వెయిట్ చేస్తున్నాయి బ్రో కదా. అయితే ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడైతే ఎవరైతే ఆయనకు సపోర్ట్ చేస్తున్నారో అడ్వకేట్లు, పోలీసులు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ బంధువులు అన్నట్టు కొన్ని బయటకు వచ్చినాయి, అవి నిజమేనా? ఏమో బ్రో, అది ఆ విషయం ఇంకా నా దగ్గరికి అయితే రాలేదు. అది ఓకే, ఆ విషయం సపోర్ట్ చేస్తున్నారా అంటే సపోర్ట్ చేస్తున్నట్టు, అంటే వాళ్ళ బంధువులు ఎవరు అన్నట్టు అన్నారు అడ్వకేట్లు వాళ్ళు. ఇంకా నా దగ్గరికి అయితే ఆ విషయం రాలేదు బ్రో. ఓకే, అంటే ఇప్పటి వరకు ఏమన్నా మీ చెల్లెలు చనిపోయిన తర్వాత హరిబాబు ఎట్లున్నాడు, అసలు హరిబాబుకి ఎట్లాంటి ట్రీట్మెంట్ అందిస్తున్నారు లోపట, సో అంటే వాడిని ఏమైనా కొడుతున్నారా అనేటివి ఏమైనా బయటకు వచ్చినాయా?
వాడు మా చెల్లెని చంపినాక ఒక 3-4 days కి వాడు హాస్పిటల్ పాలయ్యిండు, అవస్థ పాలయ్యిండు అనుకుంటే హాస్పిటల్ దింపిర్రు. ఉమ్. బట్ అప్పటి నుండి ఇప్పటికి 15 days దాకా అవుతుంది. అప్పటి నుంచి వాడిని ఆచూకి తెలియదు, వాని వార్త తెలియదు. వాడు జైల్లో ఉన్నాడని విషయం తెలుసు కానీ ఆ జైల్లో ఎట్లున్నాడు, మరి ఆ జైల్లో వానికి తిండి పెడుతుర్రా, మరి లేదంటే వానికి ఇబ్బందులు పెడుతున్నారని తెలుస్తలేదు మాకు. కాదు, అసలు జైల్లో ఉన్నట్టన్నా మీకు అసలు ఇన్ఫర్మేషన్ ఉందా? జైల్లో ఉన్నాడో లేకుంటే ఎక్కడ ఉన్నాడో? మీన్స్ సార్ ఎస్ఐ వాళ్ళు కూడా వాళ్ళు వచ్చిర్రు, ఎక్కడ ఉన్నారంటే జైల్లోనే ఉన్నాడు అనుకుంటే చెప్పిర్రు. ఓకే అదే లాస్ట్ మాట ఇక మాకు. ఓకే, అంటే మళ్ళీ ఏమన్నా ఎంక్వైరీలు అవి ఇవి ఏమైనా వచ్చి చేస్తున్నారా పోలీసు వాళ్ళు? లేదన్న, మొన్న అయితే ఒక మేడం వచ్చిరట. నేను అప్పుడు మా నాన్నమ్మ చనిపోయిందా, నేను అక్కడ ఉన్నా. ఆ విషయం గురించి నేను క్లారిటీగా తెలుసుకోలేను. ఓకే పోలీసులు వచ్చిర్రు, అది ఇది తెలుసుకున్నారు అని చెప్పారు. బట్ అది దాని గురించి నేను ఇంకా అడగలేదు. ఓకే, అంటే మీ ఫ్యామిలీలోనే అంటే లైన్గా మొత్తం ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. అవును బ్రో, ఇది మాత్రం నాకు ఎందుకు బాగా భయం అనిపిస్తుంది అసలు. ఓకే, సో ఫైనల్గా మీ చెల్లెలకి న్యాయం జరగాలంటే సో అసలు ఏం చేస్తే బాగుంటుంది సమాజం కూడా అనేది నువ్వు ఏమైనా చెప్పాలనుకుంటున్నావా బ్రో? ఈ సమాజానికి చెప్పేది ఒక్కటే బ్రో, మా చెల్లెకి న్యాయం జరగాలి అంటే ఖచ్చితంగా మనకి ఉరిశిక్ష దాంతో పాటు ఈ మా చెల్లె మరణంలో ఎవరెవరైతే పాల్పడ్డారో వాళ్ళందరికీ ఉరిశిక్ష పడాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అట్లయితేనే మన సమాజం ముందుకెళ్తుంది కానీ తప్ప లేదంటే మన సమాజం ఒక్కొక్కరిని వెనుక గుంజేసుకుంటూనే పోతుంది, ఒక్కొక్కరికి ఇక ఏంటి మర్డర్లు చేసుకుంటూనే పోతుంది బ్రో. అదే, సో సారీ బ్రో, అంటే నువ్వు బిజీగా ఉంటే నేను ఏమైనా డిస్టర్బ్ చేసినేమో. అంటే మీరు బాధలో ఉన్నారు అంటే మాట్లాడిపోయద్దు, బట్ మళ్ళీ నేను కాల్ చేసి ఒకసారి అడుగుదాము అసలు ఏమన్నా రిపోర్ట్స్ ఏమైనా పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఏమైనా వచ్చినాయా, ఏమైనా ఉరిశిక్ష పడే ఛాన్స్ ఉందా అనేది కనుక్కుందామని ఫోన్ చేసిన. సో థ్యాంక్ యూ బ్రో. ఓకేనా? ఓకే ఓకే ఓకే, చూస్తున్నారు కదా, అంటే వాళ్ళ అన్నదమ్ములకు కూడా వాళ్ళ ఫ్యామిలీకి కూడా న్యాయం జరుగుతుందా జరగదా అనేది టెన్షనే ఉంది. అంటే వైష్ణవిని చంపిన తర్వాత, అంటే ఇంత ఘోరంగా చంపిన తర్వాత నిజంగా అంటే మన ప్రపంచంలో కానీ మన 2 తెలుగు రాష్ట్రాల్లో కానీ ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి. నిజం చెప్పాలంటే అంటే పిల్లల్ని చంపడం, తల్లి భార్యను భర్త చంపడం, భర్తను భార్య చంపడం, మళ్ళీ భర్త కొడుకుని భార్యను చంపడం, ఇవన్నీ చాలా చూస్తూ ఉన్నాం. సో అంటే ఇది ఒకళ్ళని చంపిన తర్వాత మనం జైలుకి పోయి వస్తాం అనేది అదొకటి పడ్డది తప్ప, అంటే అరే చంపితే మనని కూడా 2 రోజులలో చంపేస్తారు, గంటలో చంపేస్తారు, ఇట్లాంటి శిక్షలు ఉంటాయని మాత్రం ఎవరికి భయం లేకుండా పోయింది. ఎందుకంటే మన చట్టాలు అట్లున్నాయి కాబట్టి చట్టాలని మనం సవరిస్తే సో మళ్ళీ ఇట్లాంటివి మళ్ళీ జరగకుండా ఉంటాయని చెప్పేసి నేను అనుకుంటున్నా. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో అంటే వైష్ణవి చెల్లెకి మాత్రం న్యాయం జరగాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా శివ స్టూడియోస్ త్రూ కోరుకుంటున్నా. ఎందుకంటే ఆ హరిబాబు గారికి ఉరిశిక్ష పడాలి, నడి రోడ్డు మీద వానికి ఉరిశిక్ష చేయాలని చెప్పేసి సమాజం మొత్తం కోరుకుంటుంది. సో శివ స్టూడియోస్ త్రూ మేము కూడా కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.